ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో రాయడం జరిగింది. ఇది వాళ్ళు మాత్రమే రాయగలరు, ఎందుకంటే ప్రభుత్వంపై వారు మాత్రమే ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో ఉన్నారు. ఉచితాలు ఇస్తారు, జీతాలు ఇయ్యలేరా అంటూ నాడు హామీలు నేడు బెదిరింపుల కాంగ్రెస్ సర్కార్ తీర్పై ఉద్యోగుల మండిపాటు అంటూ వీరు పేపర్లో రాయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా? హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలవదా? అధికారం చేపట్టాక మోసం చేద్దాం అనుకున్నాం. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు, చేతకాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు. ఉద్యోగులు డిఏలు పిఆర్సీలు అడగొద్దా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పెన్షన్ల జేఏసీ ఆగ్రహం. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. జీతాలు తీసుకుని సేవ చేయండి, అదనంగా ఏం కోరికలు కోరకండి. అమ్మి పెడదామన్నా మా దగ్గర ఏం లేదు అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం జరిగింది. దానిపై ఉద్యోగులు ఈ విధంగా వారు స్పందించారు. 2 గంటలు ఎక్కువ పనిచేస్తే మరో 2 గంటల ఉచితాలు పెంచుతారే తప్ప మమ్మల్ని రేవులో మందబోరన్న గ్యారంటీలు ఉన్నదా అని చెప్పేసి, అలాగే 6 గ్యారంటీలు ఇస్తారనుకున్నామే కానీ 6 డిఏలు పెండింగ్లో పెడతారనుకోలేదు. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది చూసినట్లయితే మనకు నాడు హామీలు ఇచ్చి నేడు తప్పించుకుంటారా? ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా? హామీలు ఇచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి తెలియదా? అధికారం చేపట్టాక మోసం చేద్దాం అనుకున్నారా అని చెప్పేసి నమస్తే తెలంగాణ దినపత్రికలు రాయడం జరిగింది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తాం, పెండింగ్ డిఏలను తక్షణమే చెల్లిస్తాం, పెండింగ్ బిల్స్ 15 రోజుల్లో చెల్లిస్తాం, సిపిఎస్ను రద్దు చేస్తాం. ఇవి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో. సో ఇక్కడ వచ్చేసి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికే తల ప్రాణం తోకొస్తుంది. అప్పటికప్పుడు జీతాలు ఇచ్చేందుకు 4,000 కోట్లు ఆర్బీఐ దగ్గర చేయబదలు తీసుకుని సర్దినం. జీతాలు తీసుకుని సేవ చేయండి, అదనంగా ఏం కోరికలు కొరకండి. అన్ని లెక్కలు మీ ముందు పెడతా. డీల కోసం ధర్నాలు, దీక్షలు, బంద్లు, పెన్ డౌన్ చేస్తామనుకుంటే ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వమే డౌన్ అవుద్ది. అమ్మి పెడదామన్నా కానీ మా దగ్గర ఏం లేదు. సొంతవి ఏమైనా అమ్మి పెట్టినా కానీ దానికి సరిపోవు. జపాన్లో నిరసన తెలపాలంటే 2 గంటలు అదనంగా పనిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రోజుకి 2-3 గంటలు అదనంగా పనిచేసి ఆదాయాన్ని పెంచితే మంచిది. ఇవి శనివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో మనకు ఇదైతే మనకు దీనికి సంబంధించినటువంటి వార్త నమస్తే తెలంగాణ దినపత్రిక వేయడం జరిగింది. ఎస్.